డస్కీ కాంప్లెక్షన్తో మంజు భార్గవి గారిని హీరోయిన్గా పెట్టడం కూడా ఎవరు ఊహించుకోలే మీరు అన్నట్టు. బట్ అది కూడా ప్రొటాగనిస్ట్ని మీరు నాన్ యాక్టర్ని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టడం అని దానికన్నా రిస్క్ అయితే పరాకాష్ట ఇది. కరెక్ట్ రైట్. బట్ అది కూడా మీరు అన్న వన్ ఆఫ్ ద మోడల్స్లో ఆఫ్ దీస్ అవుట్లయర్ ఫిల్మ్స్, అంటే ఆడ్ ఫిల్మ్స్ అంటాం కదా, ఈ అంటే ముందు పికప్ కాలేదు, బట్ తర్వాత బాగా పికప్ అయ్యి కల్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇదేమో స్త్రీ 2 ఏమో పికప్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్, ఇంకా దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు అంతే. అంటే అలా ఉంది దాని మీరు చెప్తున్న కనెక్షన్. ఇంకోటి ఏమైంది, నిన్న దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు వచ్చింది. 54 కోట్లు రాజ్ కుమార్ సినిమాకి వస్తే 5 కోట్లు అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. మరి తీసేవాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా హీరో రెమ్యూనరేషన్ ఒక సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ తర్వాత తగ్గించుకునే సందర్భాలు ఉండుంటాయి ఆర్జీవి గారు? చేస్తారు. That happens? Yeah, it happens. When the market is not doing yeah. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంత ఇస్తామండి సినిమా హిట్ అయితే అంత ఇస్తామని ఇలాంటి కొన్ని డీల్స్ పెట్టుకుంటారు, కొంచెం అదే క్లాజులు బ్యాక్ ఎండ్ అలాంటి. The reason I asked that is because majority of this major expenses that we are talking about, ఇప్పుడు మొన్న కల్కి వచ్చింది, it was actually a feast. వినడానికి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక సో అండ్ సో ప్రభాస్ ఉంటే అసలు చూడొచ్చా అని, దీపిక ఇంకోవైపు. బట్ ఆ సినిమాలో ఈ స్టార్ దీనికి రెమ్యూనరేషన్స్ చాలా అయి ఉంటాయి కదా. ఇప్పుడు అలాంటి సినిమా తీసి ఒక బ్యూటిఫుల్ అటెంప్ట్ అని మంచి పేరు తెచ్చుకుని, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 500 కోట్లకి 150 ఎక్కువ రావడం బెటరా, లేదు ఇలాంటి ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ బయలుదేరి న్యూట్రలైజ్ చేసే ఎఫెక్ట్ బెటర్ అంటారా? ఇక్కడ ఒక డేంజర్ ఏంటంటే, అంటే అది డేంజర్ అనొచ్చు కాదు కూడా, డేంజర్ ఏంటంటే మీకు సంవత్సరానికి 150 సినిమాల్లో రేంజ్ వైజ్గా చిన్న సినిమాలు అని చెప్పుకునే 90% ఉంటాయి, దాంట్లో 90% ఫెయిల్ అవుతాయి. సో ఆ 10%లో మీ సినిమా ఉంటుందా అని తెలియదు కదా మీకు. అవును, బట్ ఎకానమీ విల్ రన్ లైక్ దట్. అంతే, అది దట్ ఈజ్ ఏ ఫెయిల్ సేఫ్. అప్పుడు మేము పెద్ద సినిమా చేసి అన్కంట్రోల్డ్ బడ్జెట్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు ఎంత పోవటానికి ఛాన్స్ ఉందో, ఇప్పుడంటే ఇప్పుడు నేను పేరు చెప్పండి, ఇప్పుడు ఒక సినిమా మీరు 400 కోట్లు తీసారనుకోండి, దాంట్లో మీకు 200 crores నష్టం వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు దీని బేసిస్లో 10 కోట్లు 15 కోట్లు సినిమా తీస్తే ఎంత పోయినా కూడా మీకు 10-15 పోతుంది, ఇక్కడలాగా 200 పోదు. అంతే కదా. అంతే రిస్క్ ఇస్ లెస్ అంటే ఎక్కువ. బట్ కొడితే జాక్ పాట్ కొడితే ఇంకా తిరుగుండదు అది. బట్ ఆల్ ద సేమ్ ఈ హీరోలందరూ వాళ్ళ రిస్క్ కూడా ఒక సినిమాలో ఎంగేజ్ అవ్వడం ఈజ్ వెరీ హై, బికాస్ వాళ్ళు తొందరగా పీక్ అయిపోతారు. ఆ తర్వాత దానికంటే ఏదైనా తక్కువ ఇస్తే చూసుకోరు. చచ్చినట్టు ఆ లీగ్ ఆఫ్ మార్కెట్లోనే ఇప్పుడు ప్రభాస్ వచ్చి సడన్గా మంచి ఒక ఇలాంటి ఒక 127 hours లాంటి సినిమాలో ఆర్ సంథింగ్ చేస్తారా అంటే, వెదర్ పీపుల్ విల్ డైజెస్ట్, వెదర్ హీల్ టేక్ దట్ రిస్క్, వీ డోంట్ నో. హీఈస్ కంపెల్డ్ టు వర్క్ నౌ ఇన్ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. దానికి రీజన్ ఏంటంటే 127 hours ఈ లెక్క తిరగదు అనుకోండి, ఏదో సంథింగ్. ప్రభాస్కి డబ్బులు ఇచ్చేది నాట్ అబౌట్ ది స్టోరీ, నాట్ అబౌట్ దట్. అతను స్క్రీన్ మీద హై స్పీడ్లో వస్తే అంతమందికి ఎక్సైట్మెంట్ వస్తుంది అనేది కాస్టింగ్ ఫ్యాక్టర్. అది దట్ ఈస్ వాట్ సూపర్ స్టార్స్ ఆర్ సపోజ్ టు బి. అప్పుడు అలాంటి మూమెంట్స్ ఉన్న స్టోరీనే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే వాళ్ళు వచ్చి వేరే సినిమా తీసినప్పుడు ఆమీర్ ఖాన్ ఒక్కడే చాలా తెలుగు చేస్తాడు. ఆమీర్ ఖాన్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఏంటి, ఒక సపోజ్ తను గజనీ లాంటి సినిమా తీసాడు కూడా, చాలా పెద్ద హిట్ అయ్యేది. తర్వాత తను తారే జమీన్ పే తీస్తే, తారే జమీన్ పేలో చూస్తారా, అది మంచి స్టోరీ, కానీ గజనీకి అలవాటు పడిన వాళ్ళు దీన్ని చూస్తారా అంటే, దానికి ఆమీర్ ఖాన్ ఏం చేశాడంటే గజనీ నమ్మిన ప్రైస్లో 1/10 కమ్మాడు తారే జమీన్ పే. అప్పుడు ఆమీర్ ఖాన్ లాజిక్ ఏంటంటే, నేను ఈ సినిమాలు కూడా చేస్తాను, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఆ ఆడియన్స్ నేను రీచ్ అవ్వలేను, దీని ఆడియన్స్ దీనికి ఉంటారు. కరెక్ట్. అప్పుడు ఏమైంది, గజనీ కాస్ట్ 40 crores అయితే ఇది 5 crores అయింది. 5 crores అయ్యేటప్పటికి ఇది కూడా 60 చేసింది, 60 crores తారే జమీన్ పే. అదే ఒక 90 చేసి ఉండొచ్చు. 60 కాకపోయినా 10 చేసినా కూడా హిట్టే కదా. అప్పుడు ఏంటి, మీరు ఎంత కాస్ట్ చేశారు, ఎంత వచ్చింది చూసి 100 మంది 1000 మంది చూసారు అనుకోండి ఆ పెద్ద సినిమా, దాంట్లో 900కి నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తారు, మీరు ఆ డబ్బులు అయితే మీకు వచ్చేసినాయి.
ఇప్పుడు ఇక్కడేమో 190 మందికి నచ్చినాయి. అవును. కానీ ఈ సినిమా చూసే జనం ఉన్నదే 100 మంది. నేను వాళ్ళని సాటిస్ఫై చేసినా కూడా నాకు హ్యాపీ. అది ఆమిర్ ఖాన్ లెక్క. ఓహో, అంతే. యా, అందుకని తను ఎక్స్ట్రీమ్లీ లో బడ్జెట్ ఇది వేస్తాడు, లేకపోతే వెరీ హై బడ్జెట్, రెండు. అప్పుడు వాటి డిజైన్ వేరే ఉంటుంది అంతే. ఎఫెక్టివ్లీ ROI ఈజ్ బెటర్ సాటిస్ఫైడ్ హియర్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ROI డెఫినెట్లీ. మీరు 40 crores సినిమా 90, 80 చేయడానికి, 5 crores సినిమా 60 చేయడానికి ఎంత డిఫరెన్స్ ఉంది? పీకే గురించి కూడా అలాగే చెప్పారు. పీకే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్డ్, దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ మచ్ లెస్ దెన్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఆ టైంలో వచ్చినవి ఆ లీగ్లో. సో బట్ ఇవన్నీ ఏంటంటే ఈ యాజ్ అన్ అనాలిసిస్ ఇదంతా హాలీవుడ్ స్టార్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ హ్యాంక్స్ ఉన్నాడు, హీల్ డూ కాస్ట్ అవే, ఒకే యాక్టర్ మొత్తం ఐలాండ్లో ఒకడే ఉంటాడు. హీల్ డూ ఎ వెరీ బిగ్ బడ్జెట్ ఆఫ్ సమ్ అదర్ ఫిల్మ్. యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా స్టూడియోస్ కంట్రోల్ చేస్తాయి, బయర్స్ ఉండరు. ఈ బయర్స్ మీడియేషన్ లెవెల్లో ప్రైసెస్ అనేది ఇదైపోతుంది. అప్పుడు PVR జానేతు జానేనా సినిమా, అదే ఒక 5 కోట్ల సినిమా, ఆమిర్ ఖాన్ మేనలుడు, ఆమిర్ ఖాన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆమిర్ ఖాన్ ఏం చేశాడు, అది వాళ్ళు 35 crores ఆఫర్ ఇచ్చారు కొనడానికి. ఆమిర్ నేను వద్దన్నాడు, నేను 5 కోట్లకి తీశాను, మీరు నాకు 70 ఇవ్వద్దు అసలు, రిలీజ్ చేసి 95% ప్రాఫిట్ నాకేమన్నాడు. అప్పుడు ఆమిర్ లాజిక్ ఏంటి, నేను 35కి నేను ఇస్తే అది 30 కలెక్ట్ చేసినా ఫ్లాప్గా వస్తుంది, 5 crores పోయినాయి కాబట్టి. నేను 5K ఇస్తే 6 వచ్చినా కూడా హిట్ అది. కరెక్ట్. యా, ఈ లాజిక్ ఆమిర్ చేసినాడు, ఎవరు చేయరు. అప్పుడే మీకు ఒక ప్రభాస్ ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది, మళ్ళీ రాధేశ్యామ్ మీద ఆడదు, సడన్గా రాధేశ్యామ్ ఏమైపోయింది, అదేంటి, బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఫ్యాక్టర్ అండ్ ద సెల్లింగ్ ఫ్యాక్టర్. అది. సో మేము ఎంత పెట్టి తీసాం, ఇలా అద్భుతమైన గ్రాఫిక్స్, అసలు ఎవ్వరూ కనివిని ఎరుగని కొత్త కొత్త జంతువుల్ని కూడా తీసుకొచ్చేసా గ్రాఫిక్స్తో, లేకపోతే ఫలానా లొకేషన్స్లో తీసాం ఒకప్పుడు, ఇవన్నీ కంప్లీట్లీ ఇల్లాజికల్ అనిపిస్తుంది మీరు చెప్తున్న ప్రపోజ్ చేస్తున్న మోడల్స్ని బట్టి చూస్తే. ఇట్ ఇస్ ఫైనలీ లాజికల్, ఐ వోంట్ సే, అంటే అది మార్కెట్ ట్రెండ్ అప్పుడు అంతే. మార్కెట్ ట్రెండ్ అందులో కూడా వర్కౌట్ అయినా ఉన్నాయి కదా. ఉంటాయి కరెక్ట్. సో అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఇందులో ఇందాక చెప్పినట్టు కొత్తదనం ఏంటంటే ఓపెనింగ్ డే తీసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదు, ఫస్ట్ టైం జరిగింది. ఓపెనింగ్ డే ఈజ్ ఓన్లీ రెలిగేటెడ్ టు ఎక్స్ట్రాడినరీలీ విజువల్ కాస్ట్ పెట్టి. ఇప్పుడు బాహుబలి ఆల్సో హిందీలో ఇట్ ఈస్ ఎ న్యూ కమర్స్ పీపుల్. ప్రభాస్ తెలియదు హిందీలో, రానా తెలియదు, రాజమౌళి కూడా తెలియదు, కానీ ఇది ఎక్స్ట్రావగాన్స్గా అనిపించింది. నెవర్ బిఫోర్ సీన్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అనేది హిందీ సినిమాలో ఎవరు చూడాల. స్ట్రీట్ అది కూడా కాదు కదా, అది అదే దెయ్యం సినిమాది. దెయ్యం సినిమా 24 crore ఫిల్మ్ అది 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 చెప్పేది. సో ఇది ఒక షాకర్ అండ్ డెఫినెట్లీ అ కేస్ స్టడీ. ఇట్స్ డైరెక్షన్ చేంజర్. ఎందుకంటే అంత రిటర్న్స్ వస్తాయి కరెక్ట్గా ఉంటే చాలామంది ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. ఫర్ స్మాలర్ సినిమా ఎంత చేసిన 2-3 కోట్లు వస్తుంది, దానికి ఎందుకు మనం ఎంత పెట్టి ఆ టెన్షన్ అని అనుకునే వాళ్ళు, దెబ్బ కొట్టిందంటే ఎంత రావటానికి ఛాన్స్ ఉందనేది, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ మార్కెట్ ఫర్ దట్. అవును.